లేకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టే అనుకున్నామండి. యువి వంశీ గారు, దిల్ రాజు గారు, మేము అందరం కూడా. అప్పుడు ఏంటంటే సరే ఏదైనా నామినల్గా వాళ్ళు తగ్గించారనుకోండి, అయినా సరే దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే థియేటర్కల్ ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్కల్ రెవెన్యూ బెటర్ అవుతుంది కాబట్టి మా అందరికి ఓకే అండి. ఏదో ఒక కమింగ్ ఫ్యూ వీక్స్లోనేమో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటామండి దాని మీద. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది, జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్, అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనతోనే అనుకున్నాం మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎంత జరిగిందని. సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రితేష్ గారు హాయ్ అండి. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ ఈ స్క్రిప్ట్ అంటే మత్తు వదలరా 2ని 1 రాసుకున్నప్పుడే రాసుకున్నారా, లేకపోతే హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా? ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి, మీకు బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్? అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉండిందండి ఐడియా. సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు.